హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఏంటి ఇది అని చూస్తున్నారా? ఇది వచ్చేసి మనం కొత్త ఇంట్లో చేరేటప్పుడు చల్ల ముద్ద పెట్టుకుంటారని ఎవరికైనా తెలిసి ఇది చల్ల ముద్ద అనేది పెట్టుకుంటారు. చల్ల ముద్ద అంటే చిన్న అమ్మాయిని పెద్ద అమ్మాయిని పూజించి ఇట్లా రతి అంటే ముగ్గు వేస్తారు. రతి అంటే ముగ్గు చాకలి వాళ్ళు వచ్చి వేస్తారండి ముగ్గు. ఈ రతి అనేది ఎలా చేసుకుంటాం అనేది ఫస్ట్ మనము జొన్న పువ్వు వండాలంటే జొన్నలు రాత్రే పగలగొట్టుకొని నానబెట్టుకొని పొద్దున జొన్న పువ్వు వండి రాగి ముద్దలు లెక్క 2 ముద్దలు చేసి అమ్మవారి రూపం అనుకోవాలండి. మనము అమ్మవారి రూపం అనుకొని చిన్నమ్మయ్య పెద్దమ్మయ్య కానీ చేస్తాము. పూలతో అలంకరిస్తాము. నగలుంటే నగలు వేస్తాము, ఉంగరం వేస్తాము, ముక్కురాయి పెడతాము. అన్నీ చేసి కలర్స్తో ముగ్గు వేస్తాడండి. చాకలన్న వచ్చి ముగ్గు వేసి ఆయన్ని అలంకరిస్తాడు. ఇట్లా అందరూ అలంకరించిన తర్వాత అందరు మొక్కుకుంటారండి. మొక్కుకొని అమ్మవారికి అయితే పెసరపప్పు కుడుములు ఇవి నైవేద్యం చేస్తారండి. పెసరపప్పు కుడుములు ఇప్పుడు మా అమ్మ మొక్కుతుంది చూడండి. మనము సాంబ్రాణి పొగ అంటే ఇక్కడ మనం కప్స్ పొగ వేయమండి, బొగ్గులతో పొగ వేస్తాం. బొగ్గులతో ఇక్కడ చూడండి పిఓపిలు బొగ్గులతో పొగ వేస్తామంటే సాంబ్రాణి పొగ బొగ్గులతో సాంబ్రాణి వేస్తూ బొగ్గులు నిప్పు అంటించిన బొగ్గులు ఉంటాయి కదండి, దాంతో ముగ్గు వేస్తాం చూడండి. ఇప్పుడు మా మరదలు మొక్కుతుంది సాంగ్కి. చిన్నమ్మయ్య పెద్దమ్మయ్య అని మొక్కుతుంటాము. ఇది సాంప్రదాయం అండి, చేయడం ప్రతి ఇంట్లో చేసుకోవడం వల్ల మంచిది. పెళ్ళికి కొత్త ఇంట్లో చేరేటప్పుడు చేస్తారు. పెళ్ళికి ఒక వారం ముందు చేస్తారండి. చల్ల ముద్ద అనేది ప్రతి పల్లెటూరులో అయితే చేస్తారు. టౌన్లో అయితే చేస్తారో చేయరో నాకైతే తెలియదు, కానీ పల్లెటూరులో అయితే ఖచ్చితంగా చేస్తారు. చేయాలి కూడా, ఇది ఒక ఆనవాయితీ అండి మనకు. ఇవైతే మర్చిపోకూడదు. మనకు ఈ జీవితం ఉన్నంతవరకు మర్చిపోకూడదు. ఇవి మన పూర్వం నుంచి పెద్దవాళ్ళు పెట్టినదండి. ఇదంతా వాళ్ళు మంచిగా పెడతారు ఏదైనా సరే. తర్వాత మా పెద్దత్తండి మా మేనమా భార్య వచ్చి మొక్కుతుంది. ఇలా అందరూ సాంబ్రాణి పొగేసి కుంకుమ బొట్లు పెట్టుకొని మొక్కుతారండి. వీటినన్నీ మళ్ళీ సాకులను తీసుకెళ్ళి బర్రెలకు పెడతాడండి. అన్నీ అంతా రతి అంతా తీసేసుకొని ఆయన ఇంటికి తీసుకెళ్ళి బర్రెలకు పెట్టుకుంటారండి. మనమైతే పెసరపప్పు పులగమ్ము ఇవెಲ್ಲ చేసుకొని ఉంటాం కదండి. కుడుములు అవి నైవేద్యంగా తింటాము. అవి అయితే వీడియో చూపించలేదండి. ఈ వీడియో నేను కూడా లేనండి, మా తమ్ముడు తీశాడు. నేను ఆ రోజు డ్యూటీ ఉందని నేను వచ్చేసాను. మా తమ్ముడు తీయడం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ మా పెద్ద తమ్ముడు అండి, ఆల్రెడీ మీరు కొన్ని వీడియోస్లలో చూసుంటాడు. తను కూడా మొక్కుతున్నాడు. దీపం మనమైతే అమ్మవారి ఇక్కడ 4 దీపాలు చుట్టూ 4 దీపాలు వెలిగిస్తామండి. ఈ రాతి దగ్గర 4 చూడండి ఎన్ని దీపాలు వెలిగించారు నేను కూడా చూడలేదు కాబట్టి క్లారిటీ లేదు. 9 దీపాలు వెలిగించారు. తర్వాత టెంకాయ కొడతారండి. టెంకాయ కొట్టి కలశం లెక్క ఇక్కడ పక్కన చెమ్ముల కలశం లెక్క కూడా పెట్టారు చూడండి. చెమ్ముల పాలు అనేది పెట్టారు. తర్వాత అందరు ఇట్లా ఏది వారండి దీన్ని వారు వేసి ముక్కాలి. మనం ఏ దేవునికైనా ఫస్ట్ వారు వేసి ముక్కాలండి. తర్వాత నా పెద్దల్లుడు చూడండి మొక్కుతున్నాడు, కుంకుమ పెట్టుకుంటున్నాడు. సాంబ్రాణి పొగ ఎప్పుడెప్పుడు అలా అని చూస్తున్నామన్నాడు వాడు. సాంబ్రాణి పొగ అయితే వేసి ముక్కకుండానే వెళ్తున్నాడు చూడండి. అయిపోయిందని చేతులు దొరుకుకొని కుంకుమ బొట్టు కూడా పెట్టుకోలేదు. కుంకుమ బొట్టు పెట్టారు, మా అత్త పెట్టింది, మా చిన్నత్తానే. తర్వాత ముక్కకుండా వెళ్తే వాళ్ళ జేజీ వాళ్ళ అబ్బాయి ముక్కిస్తారు చూడండి. ముక్కాలంటే ముక్కుంటున్నాడు. తర్వాత మా లాస్యమ్మ చేటి తల్లి మా అత్త కూతురు అండి. ఈ అమ్మాయి కూడా ఇద్దరు తోడు దొంగలండి. వాళ్ళు ఇద్దరు ఒకటే చోట ఆడుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. వీళ్ళిద్దరు మొక్కుతున్నారు చూడండి. తర్వాత వచ్చేసి మా లాస్య మొక్కింది కదా, చూడు ఎంత బాగా మొక్కుతుందో చూడండి దేవునికి. మీ సైడ్ ఇలాంటివి ఎప్పుడైనా చేశారండి? నిమ్మకాయలు కూడా పెట్టాలండి అమ్మవారికి. నేను క్లారిటీ లేక మిస్ అవుతుంది నాకు. తర్వాత వచ్చేసి ఇక్కడ తిన పేరు వచ్చేసి పింకీ అండి. తిన పేరు మా అత్త కూతురు, ఫస్ట్ కూతురు, రెండో కూతురు అండి. తర్వాత ఈ అమ్మాయి మా పిన్ని కూతురు. ఈ అమ్మాయి పేరు లిఖిత. ఈ అమ్మాయి కూడా మొక్కుతున్నారు. అందరూ ప్రతి ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా మొక్కుకోవాలండి. అదొక మొక్కడం వల్ల మంచి జరుగుతున్నది ఒక నమ్మకం అండి అందరికీ. ఇది ఇంట్లో చల్లదనం చేయడం వల్ల అమ్మవార్లకు ముందు చల్లదనం చేయాలండి. మనం ఇండ్లు కట్టుకున్నప్పుడు కానీ పెళ్లి చేసేటప్పుడు కానీ. మా చిన్న తమ్ముడు వస్తున్నాడండి, ఆయన కూడా మొక్కుతున్నాడు. ఇలా రతి వేసుకొని ప్రతి ఒక్కరు చేసుకుంటారండి. ఇక్కడ పల్లెటూరులో అయితే ప్రతి ఒక్కరు చేసుకుంటారు.
మనం టౌన్లలో అయితే నేను చాలా తక్కువ చూశాను, అసలు రతి చేసుకోరని నేను అనుకుంటున్నాను చాలామంది. ఇక్కడ మా అత్త కొడుకు అండి, వీడు మొక్కుతున్నాడు. వీడు 10th పాస్ అయ్యాడండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్కి వెళ్ళాలి ఈ అబ్బాయి. చూడండి వాళ్ళ అమ్మ వచ్చి బొట్టు పెడుతుంది, నా కొడుకు బొట్టు పెట్టుకోలేదని. నెక్స్ట్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.